సిల్వర్ అంటే మనకి సాధారణంగా జ్యువెలరీ లేదా ఇన్వెస్ట్మెంట్ మెటల్ గుర్తొస్తుంది. బట్ యాక్చువల్‌గా చెప్పాలంటే కనుక సిల్వర్ యొక్క పవర్‌ఫుల్ సైంటిఫిక్ మెటీరియల్స్ విచ్ ఈస్ డ్రైవింగ్ టుడేస్ టెక్నాలజీ అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సిల్వర్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ షైనింగ్ మెటీరియల్, బట్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇట్. వేల సంవత్సరాల క్రితమే మన యాన్సిస్టర్స్ సిల్వర్ స్పెషల్ నేచర్ గురించి అబ్జర్వ్ చేస్తున్నారు. వెండి పాత్రల్లో వాటర్‌ని స్టోర్ చేయడము, లాంగ్ టైమ్ ఫ్రెష్‌గా ఉంటుందని తెలుసుకోవడము, అలాగే దెబ్బలు తగిలినప్పుడు సిల్వర్ని అప్లై చేయడం వల్ల హీలింగ్ ఫాస్ట్గా అయ్యేదని అనుకున్నారు. అప్పట్లో ఎక్స్ప్లెనేషన్ తెలియకపోయినా సరే మోడర్న్ సైన్స్ క్లియర్లీ ప్రూవ్స్ దట్ సిల్వర్ అయాన్స్ బ్యాక్టీరియాని సెల్యులర్ లెవెల్లో డెస్ట్రాయ్ చేస్తాయని మాత్రం తెలుసుకుంది. అందుకే సిల్వర్ న్యాచురల్లీ యాంటీబ్యాక్టీరియల్గా మెడికల్లీ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ కింద ఉంది. అలాగే ఈరోజు అబ్జర్వ్ చేస్తున్న వేరియస్ అప్లికేషన్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ అవ్వచ్చు, శాటిలైట్ సిస్టమ్స్ అవ్వచ్చు, 5G సిస్టమ్స్ అవ్వచ్చు, ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, లేకపోతే కనుక ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ సిస్టమ్స్ అవ్వచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఎక్కడ చూసినా సరే ఈ సిల్వర్కి ఇంపార్టెన్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంది. అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీలో ఇప్పుడు మన మోడర్న్ టెక్నాలజీస్ వైపు వెళ్తే కనుక డిజిటల్ లైఫ్ స్టైల్లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ వాచెస్, సెన్సర్స్, స్విచెస్, టచ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ పైన డిపెండ్ అవుతాయి. మనం సిల్వర్ అనేది బెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టర్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాపర్ కంటే, గోల్డ్ కంటే కూడా సిల్వర్ కండక్టివిటీ బాగా ఎక్కువ. అందుకే సర్క్యూట్ బోర్డ్స్లో, కనెక్టర్స్లో, రిలే స్విచెస్లో అన్నిట్లో కూడా సిల్వర్ అనేది ఎసెన్షియల్ మెటీరియల్ కింద ఉంది. సిల్వర్ లేకపోతే డివైజెస్ ఓవర్ హీట్ అవుతాయి, స్లో అవుతాయి, ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది. సో ఎవ్రీ టైం మనం ఫోన్ యూస్ చేసేటప్పుడు రిమెంబర్ సిల్వర్ ఈజ్ సైలెంట్లీ వర్కింగ్ ఇన్సైడ్ అవర్ మొబైల్ ఫోన్స్ ఆల్సో. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే కనుక క్లీన్ ఎనర్జీ ఇస్ ద ఫ్యూచర్ అనే కాన్సెప్ట్లో సిల్వర్ ఈజ్ ప్లేయింగ్ ఎ కీ రోల్ హియర్. సోలార్ ప్యానల్స్లో సిల్వర్ పేస్ట్ యూస్ చేసి సన్లైట్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ కలెక్ట్ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేస్తారు. సన్లైట్ ఎనర్జీ కన్వర్ట్ అవ్వాలంటే సిల్వర్ ఎఫిషియన్సీ చాలా క్రిటికల్. అలాగే వరల్డ్ గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తున్న సందర్భంలో సిల్వర్ డిమాండ్ ర్యాపిడ్గా పెరుగుతుంది. సేమ్ థింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సేఫ్టీ సెన్సర్స్, హై వోల్టేజ్ స్విచెస్ ఎవ్రీవేర్ సిల్వర్ ఈజ్ యూజ్డ్. బ్యాటరీ హెల్త్ మానిటరింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్ పవర్ అన్నీ కూడా సిల్వర్ బేస్డ్ కాంపోనెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇకపోతే హెల్త్ అండ్ మెడికల్ అప్లికేషన్స్ రంగంలో కనుక మనం చూస్తే సిల్వర్ క్వైట్లీ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది. హాస్పిటల్స్లో వూండ్ డ్రెస్సింగ్స్, సర్జికల్ టూల్స్, క్యాథరర్స్, మెడికల్ కోటింగ్స్ అన్నిట్లో కూడా సిల్వర్ వైడ్లీ ఉపయోగిస్తున్నారు. రీజన్ వెరీ సింపుల్, సిల్వర్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్స్. యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరుగుతున్న ఈ టైంలో సిల్వర్ ఒక స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్గా మారుతుంది. వేరియస్ డాక్టర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ పేషెంట్స్ సేఫ్టీ ఇంప్రూవ్ చేయడానికి సిల్వర్ బేస్డ్ మెటీరియల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్లో నానో టెక్నాలజీ, నానో మెటీరియల్స్, నానో సెన్సర్స్, అలాగే నానో టెక్నాలజీ మరియు డయాగ్నోస్టిక్స్ పర్పస్ మీద ఇంట్రెస్టింగ్ టాపిక్ కింద మనం చూస్తే కనుక సిల్వర్స్ అడ్వాన్స్ మెడికల్ డయాగ్నోస్టిక్స్లో డెవలప్ చేస్తున్నారు. డిసీజ్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం కోసం సిల్వర్ బేస్డ్ నానో సెన్సర్స్ ఫ్యూచర్ మెడిసిన్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతున్నాయి. అలాగే సిల్వర్ నానో సైన్స్ కాంబినేషన్ వల్ల ఫాస్ట్ అండ్ మోర్ యాక్యురేట్, లెస్ ఇన్వేజివ్ మెడికల్ టెస్టింగ్ పాసిబుల్ కూడా అవుతుంది. ఇకపోతే స్పేస్ అండ్ శాటిలైట్ సిస్టమ్స్లో కనుక చూస్తే ఇప్పుడు అది దాటి స్పేస్ టెక్నాలజీలోకి వెళ్దాం అనుకుంటే కనుక శాటిలైట్స్, స్పేస్ క్రాఫ్ట్స్ ఎక్స్ట్రీమ్ హీట్ మరియు హార్మ్ఫుల్ సోలార్ రేడియేషన్ని ఫేస్ చేస్తాయి. సిల్వర్ కోటింగ్స్ ప్రొటెక్టివ్ షీల్డ్స్ లాగా యాక్ట్ చేయడం వల్ల సిల్వర్ హీట్ రిఫ్లెక్ట్ చేసి సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్స్ని రేడియేషన్ నుంచి డ్యామేజ్ కాకుండా ఉండేదానికి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. టెంపరేచర్ కంట్రోల్ అవ్వచ్చు, రేడియేషన్ ప్రొటెక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సిల్వర్ వల్ల పాజిటివ్గా సిస్టమ్స్ పంచడానికి ఉపయోగపడతాయి. ఎర్త్ ఆర్బిటాల్ శాటిలైట్స్ నుంచి డీప్ స్పేస్ మిషన్స్ వరకు కూడా సిల్వర్ మిషన్ సేఫ్టీ అండ్ రిలయబిలిటీని సైలెంట్గా ఎన్ష్యూర్ చేస్తుంది మన వెండి. అలాగే ఫ్యూచర్ టెక్నాలజీస్ కనుక మనం చూసుకుంటే ఈరోజు ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అవ్వచ్చు, లేకపోతే సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీస్ అవ్వచ్చు, యాంటీమైక్రోబయల్ క్లాత్స్ అవ్వచ్చు, ఆహార ప్యాకేజింగ్ కోటింగ్స్ అవ్వచ్చు, టచ్ స్క్రీన్, ఫ్లెక్సిబుల్ స్క్రీన్, అంతరిక్ష ఉపగ్రహ భాగాలు, ఆటోమోటివ్స్, అలాగే మనము సోలార్ ప్యానల్స్, RFID ట్యాగ్స్, యాంటీనాస్, 5G అండ్ 6G సిస్టమ్స్, మిర్రర్స్, టెలిస్కోప్స్, ఈ వైద్య రంగంలో ఉపయోగపడే వేరియస్ పరికరాలు ఇవన్నీ కూడా సిల్వర్
తో తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. ఫ్యూచర్ వైపు చూస్తే సిల్వర్ ఇంపార్టెన్స్ ఇంకా పెరగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సిటీస్, అడ్వాన్స్డ్ సెన్సర్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, వీటన్నిటిలో కూడా ఇవన్నీ హై ఎఫిషియంట్ రిలయబుల్ మెటీరియల్స్ అవసరం. సిల్వర్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫిట్స్ హియర్. అదే సమయంలో సైంటిస్టులు సిల్వర్ రీసైకిల్ మరియు సస్టైనబుల్ యూసేజ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బెనిఫిట్ అవ్వాలంటే కనుక సిల్వర్ మనం ధరించే మెటల్ కాదు, అది మీ ఫోన్ని పవర్ చేస్తుంది, మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మీ వెహికల్ని డ్రైవ్ చేస్తుంది, శాటిలైట్స్ని స్పేస్లో గార్డ్ చేస్తుంది. సిల్వర్ని ట్రూలీ సైలెంట్ హీరో ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ అనే దాన్ని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో స్టే క్యూరియస్, స్టే సైంటిఫిక్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్ హౌ సైన్స్ షేప్స్ అవర్ వరల్డ్ అనే ఓరియంటేషన్లో ఈరోజు మనం సిల్వర్ గురించి తెలుసుకున్నాం. నమస్కారం.